ఈ వాలంటీర్ల వ్యవస్థట వైకాపా కోసం ఏర్పాటు చేసినటువంటి వేగులట, అంటే సీక్రెట్ ఏజెంట్స్. అండ్ దెన్ వీళ్ళంతా అధికార పార్టీకి సేవ చేస్తారట. వీళ్ళంతా పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం వాడుకుంటున్నటువంటి వ్యవస్థ అని చెప్పి నిరాధారమైనటువంటి, ఎక్కడ పసలేని, సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, అంత నాన్ సెన్స్ తోటి ఈరోజు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద, వారు చేస్తున్నటువంటి పనుల మీద కనీస అవగాహన కూడా లేకుండా 3 సంవత్సరాల పైచిలుకుగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యవస్థ మీద ఎక్కడైనా కూడా ఏదైనా సభ చేశారని చెప్పి అనుకుంటే కూడా ఏమీ లేకుండా కేవలం పిచ్చి రాతలు రాస్తూ ప్రభుత్వానికి కలంకం తీసుకొచ్చే విధంగా, ఒక పార్టీని దానికి కొమ్ము కాసే విధంగా ఈరోజు ఇది రాయడం చాలా చాలా దురదృష్టకరం. నవరత్నాల్లో భాగంగా వీటిని పారదర్శకంగా అమలు చేయాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఎక్కడ కూడా వివక్ష లేకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అట్టడుగు వర్గాల వారికి, అర్హులైన వారందరికీ శాచ్యురేషన్ మోడ్లో అందించాలి. ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు. ఎందుకంటే గతంలో మరి ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించినటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆ అవస్థలు, ఆ ఇబ్బందులు, ఆ చేంతాడంత క్యూతోటి నిలబడి ఆ పెన్షన్ల కోసం పడిగాపులు కాల్చి ప్రాణాలు కోల్పోయినటువంటి అవ్వతాతలు ఎంతమందో లెక్కలేవు. అలాంటి అవస్థలు లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టూ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు చేరవేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు ఆ యొక్క సంవత్సరన్నర కాలం మార్చి నుంచి మరి 2021 నుంచి 21 సంవత్సరంలో 2 సంవత్సరాల కాలంలో ఆ యొక్క కంటైన్మెంట్ జోన్ను మరి పరిరక్షించడంలో కానివ్వండి, మరి వారికి ఇవ్వాల్సినటువంటి మందుల సరఫరా కానివ్వండి,